నమస్తే, నా పేరు నండూరి పద్మజ. ఈరోజు నేను మీకు 3 ట్రెడిషనల్ ఆంధ్ర రెసిపీస్ చూపెడుతున్నాను. ఇందులో పెసరకట్టు, అరటికాయ ఆవపెట్టిన కూర, మామిడికాయ మెంతు ముక్కలు. ఇవి చాలా ట్రెడిషనల్ వంటలండి, ఆంధ్ర వంటలు. వీటికి పెసరకట్టు కాంబినేషన్గా ఇలా అరటికాయ ఆవపెట్టిన కూర కానీ వేపుళ్ళు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను చేయబోయేది పెసరకట్టు. ఇది చాలా చలవ చేస్తుంది సమ్మర్స్లో తీసుకుంటే కనుక. సో ఇప్పుడు నేను చేయబోయేది పెసరకట్టు. దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, ఇంగువ, కరివేపాకు, నూనె, పోపు సామాన్లు. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ వేసుకుని ఇది చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కరివేపాకు, సన్నగా తరుక్కున్న అల్లము, తరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఉడికిచ్చిన పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఇది బాయిల్ అయ్యేంత వరకు కాసేపు స్టవ్ మీద ఉంచాలి, ఒక 5 minutes. ఇది ముఖ్యంగా సమ్మర్స్లో చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వంటికి చాలా చలవ చేస్తుంది. ఇది పల్చగా చేసుకుంటారు. దీన్నే పెసరపప్పు చారు అని కూడా అంటారు. మేము పెసరకట్టు అని అంటాం దీన్ని. ఇప్పుడు పెసరపప్పు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. మనకి కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉంటుంది. దీన్నే చారు అంటాం కాబట్టి, కొంచెం పెసరపప్పు చారు అంటారు, పెసరకట్టు అంటారు కాబట్టి కొంచెం పలచగా చేసుకుంటే బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో. ఇప్పుడు పెసరకట్టు రెడీ అండి. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపెడతాను. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ దీనికి. ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపెట్టబోతున్నాను, అరటికాయ ఆవపెట్టిన కూర. దీనికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, చింతపండు, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, నూనె, పోపు దినుసులు. ముందుగా నేను అరటికాయను ముక్కలుగా తరిగి పసుపు, ఉప్పు, చింతపండు నీళ్లు వేసి ఉడికించి పెట్టాను. ఇప్పుడు అరటికాయ ఆవపెట్టిన కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఇది చాలా ట్రెడిషనల్ వంట అండి. దీన్ని మనం క్యాబేజ్ తోటి, ఆనపకాయ దీంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, నేను ముందుగా అరటికాయని ఉడికిచ్చి తీసుకొచ్చానండి. ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి ఉడికిచ్చిన అరటికాయ కొంచెం ముక్క మెత్తగా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేస్తాం. ఇది బాగా వేగాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో వేస్తాం. ఇది బాగా పోపు మిశ్రమంతో కలుపుకోవాలి.
కొంచెం సేపు వేగాలి ఇది. ఇప్పుడు మనం ఇందులో ఆవాల పేస్ట్ వేస్తాము. ఇందాక నేను చూపెట్టాను మీకు, ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం నీళ్ళలో నానబెట్టి దాన్ని గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్లా అవుతుంది. దీన్ని మనం స్టవ్ ఆపిన తర్వాత వేయాలి, ఎందుకంటే చేదైపోతుంది కూర. సో ఇప్పుడు స్టవ్ ఆపేసాను కాబట్టి ఈ మిశ్రమాన్ని కొంచెం ఒక స్పూను దీని మీద వేసేసి కలిపెడతాను. ఆవపెట్టిన అరటికాయ కూర రెడీ అండి. మీకు మామిడికాయ మెంతి ముక్కలు పచ్చడి చూపెడతాను. ఇది చాలా ట్రెడిషనల్ అండి. ఇది కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు చిన్నగా తరుక్కుని పెట్టుకోవాలి, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, ఇంగువ, నూనె. ఇప్పుడు మనం మామిడికాయ మెంతి ముక్కలు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా మనం ఒక పొడి తయారు చేసుకోవాలి. దీనికి ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం నూనె వేసుకుని కొంచెం ఆవాలు, ఒక 3 స్పూన్స్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ మెంతులు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగకపోతే చేదు వస్తాయి. సో బాగా నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మెంతులు. ఇవి 3 బాగా వేగిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని మనం మామిడికాయ ముక్కల్లో కలుపుకుంటాము. దీంట్లోనే కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ ఆంధ్ర పచ్చడి అండి. దీన్ని గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ నల్లగా అయిపోయేంత వరకు వేయించాలి, ఎందుకంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది లేకపోతే. ఇప్పుడు ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇందాక మనం మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు మనము ఉప్పు, కొంచెం పసుపు, ఇందాక మనం వేయించుకుని గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దీంట్లో కలుపుకుందాం. దీన్ని మనం అలాగే గ్రైండ్ చేయాలి. దీంట్లో నీళ్లు అవేమీ పోయకూడదు. నీళ్లు పోస్తే పచ్చడి నిలవ ఉండదు. సో ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా కలిపేసుకుని దీనికి పైనుంచి మనం ఇప్పుడు ఇంగువ పోపు వేసుకోవాలి. కాచి చల్లార్చిన నూనె, ఇంగువ వేసి దీంట్లో వేసుకోవాలి. మామిడికాయ మెంతి ముక్కలు రెడీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పోపు గరిటె పెట్టుకుందాము. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం నూనె వేసుకుని, ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఇంగు వేసుకుని, ఇది కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది పచ్చడి. మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు మనం ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే వెరైటీగాను ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఈ నూనెను చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కాచి చల్లార్చిన నూనెని ఈ మామిడికాయల ముక్కల మీద వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుని కాసేపు ఉంచితే ఇది ఊరి మనకి మామిడికాయ మెంతి ముక్కలు రెడీ. ట్రెడిషనల్ మామిడికాయ మెంతి ముక్కల పచ్చడి రెడీ అండి. మరిన్ని కాంబినేషన్ వంటలతో మీ ముందుకు వస్తాను. మీరు ఇవన్నీ ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.